ఏం చెప్పాడు ధర్మరాజు? నాది స్వభావ ధర్మం, ప్రభావ ధర్మం కాదన్నాడు. అది గొప్ప మాట. అందువల్లనే కృష్ణ పరమాత్మ ఆయన వైపు ఉన్నాడండి. అంతేగాని కష్టం కలిగినప్పుడే నువ్వేమిటో తేలిపోతుంది. సుఖాలు ఉన్నప్పుడు ప్రతివాడు ధర్మం కబుర్లు చెప్తాడు, కష్టం వచ్చినప్పుడు మనిషి ఏమిటో తేలిపోతుంది. అందుకే మహాత్ములకు కష్టాలు ఎందుకయ్యా అంటే వాడు ధర్మం కరెక్ట్ అవునా కాదో నిగ్గు తేల్చడం, అక్కడ తేలిపోతారు వాళ్ళు. మరేం చేస్తానండి, పరిస్థితుల్లో అలా ఉంది, అందుకే తట్టుకోలేక కోపం వచ్చిందని. అంటే నీకు నిగ్రహం లేదనమాట, పరిస్థితులు బట్టి వచ్చిందనమాట. ఇవన్నీ దౌర్భాగ్యపు మాటలండి. పరిస్థితుల మీద తోసేసేవాడు ఎప్పుడూ బాగుపడలేడు, పరిస్థితులతోనే కొట్టుకుపోతాడు. తెలుసుకోవాలి పరిస్థితులు అలాగుంటాయి. నీ వ్యక్తిత్వం ఏమైంది? ధర్మరాజు దగ్గర నేర్చుకోవాల్సింది ఎంత ఉందో. అలాంటి వాడు గనుకనే కృష్ణుడు గమనించుకుంటున్నాడు. అందుకే మీరు గమనించండి, మొత్తం ధర్మరాజు దగ్గరికి అరణ్యవాసంలో మహర్షులు వస్తూ పోతూ బోల్డ్ కబుర్లు చెప్పారండి. ధర్మరాజు కూడా ఊరికినే ఎలాగో అడవిలో కూర్చున్నాను కనుక రెండు కూర్చుని ఆడుకుందాం అని తమ్ముళ్ళతో ఆడుకోలే. ఆ మహానుభావుడు ఎన్ని తపస్సులు చేశాడు, యజ్ఞం చేశాడు. అందుకే తెలివైన వాడు కాని